హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ స్టూడెంట్స్. అండ్ మనకి తెలంగాణ కన్వేర్ కోటా మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు అండ్ కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ అయిపోతుంది. సో రిలీజ్ చేసిన మెరిట్ లిస్ట్ని బేస్ చేసుకొని మమ్మల్ని చాలామంది స్టూడెంట్స్ కట్ ఆఫ్ మార్క్స్ ఎక్స్పెక్టెడ్ ఏమైనా ఉంటే చేయమని చెప్పారు. సో మేము ఒక ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది అనాలిసిస్ చేసి మీకైతే చెప్పబోతున్నామండి. సో ఫస్ట్ వన్ ఓవరాల్గా ఎక్స్పెక్టెడ్ ఎంత ఉన్నదని చెప్తాము. ఇవి ఫిక్స్డా, ఇవే యాక్యురేట్ అంటే కాదండి, కానీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇంత ఉంటాయని మా తరపున మేము చేసిన అనాలిసిస్ బేస్డ్ మీదుగా మేమైతే చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ మేము ఆంధ్రాకి మేనేజ్మెంట్ కోటా అండ్ కన్వేర్ కోటాకి మేము ఎక్స్పెక్టెడ్ చేసాము. ఓవరాల్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్కి కొంచెం నియర్ బై ఉన్నాయి, కాలేజ్కి మాత్రం కొంచెం అటు ఇటుగా ఉన్నాయి. సో ఇది ఒకసారి నోట్ చేసుకోవాలండి. మేము చెప్పేది 100% కాదు, ఫిక్స్డ్ అని చెప్పట్లేదండి, యాక్యురేట్గా ఉండొచ్చు, ఎక్స్పెక్టెడ్ అని చెప్తున్నాము. సో వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ మీకంటే ఒక క్లారిటీ వస్తుంది. అండ్ లేట్ చేయకుండా ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దామండి. సో ఫస్ట్ చూస్తున్నారు కదండి, మనకు మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. అది జస్ట్ నోటిఫికేషన్ కింద అలా మీకు చూపించడానికి ఉంచాను. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కట్ ఆఫ్ మార్క్స్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అనేది ఉంటుంది. సో ఫస్ట్ అనేది ఎంతమంది స్టూడెంట్స్ ఆల్ ఇండియా కోటాలో జాయిన్ అవుతున్నారో దాని బేస్డ్ కూడా మనకి డిపెండ్ అవుతుంది అనమాట. లైక్ చూసుకోవచ్చు, మీకు 650+ వచ్చిన స్టూడెంట్స్లో మ్యాక్సిమం మార్క్స్ అందరు జాయిన్ అయితే మనకి కట్ ఆఫ్ తగ్గుతుంది. లేదు వాళ్ళు కూడా మన తెలంగాణలోనే తీసుకోవాలనుకుంటున్నారంటే కనుక ఆ సీట్స్ అన్ని మళ్ళీ మనకి కాంపిటీషన్ వస్తుంది, ఎడ్జ్లో ఉన్న వాళ్ళకి మిస్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఎంఆర్సీ స్టూడెంట్స్ మీద కూడా డిపెండ్ అవుతుంది. అండ్ అలాగే కొత్త కాలేజ్ యాడ్ అయ్యాయి కదా, సో మనకి కట్ ఆఫ్ తగ్గే ఛాన్స్ కూడా ఉంటుంది. సో దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఓవరాల్గా ఈ 3 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో నెక్స్ట్ అసలు సీట్స్ ఎన్ని ఉన్నాయి ఓవరాల్గా అనుకుంటే మనకు చూసుకోవచ్చండి. మొత్తం జనరల్లో 2371 సీట్స్ ఉన్నాయి. అండ్ బీసీఏ కేటగిరీ కింద అయితే 360 సీట్స్ ఉన్నాయి. బీసీబీలో అయితే 515 సీట్స్ ఉన్నాయి. బీసీసీలో అయితే 52 సీట్స్ ఉన్నాయి. బీసీడీలో అయితే 360 సీట్స్ ఉన్నాయి. బీసీఈలో 206 సీట్స్ ఉన్నాయి. ఎస్సీలో 774 సీట్స్ ఉన్నాయి. ఎస్టీలో 516 సీట్స్ ఉన్నాయి. మైనారిటీలో 330 సీట్స్ ఉన్నాయి అన్నమాట. ఓవరాల్గా మనకున్నటువంటి కేటగిరీ వైజ్గా ఎన్ని సీట్స్ ఉన్నాయనేది ఇదనమాట తెలంగాణకి క్లియర్ కట్గా. నెక్స్ట్ చూడండి అండి, ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఆఫ్టర్ రిలీజ్ ఆఫ్ మెరిట్ లిస్ట్. ఇది ఓవరాల్గా చెప్తున్నాము. ఓవరాల్గా జనరల్కి లైక్ జనరల్ కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు తెలంగాణలో ఈ ఇయర్ అంటే మేము ఎక్స్పెక్ట్ చేసేది ఒక 532 అరౌండ్ అయితే మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అండ్ బీసీఏకి 421, అండ్ బీసీబీకి 478, బీసీసీకి 432, బీసీడీకి 490, బీసీఈకి 494, ఎస్సీకి 446, ఎస్టీకి 443 అనే ఒక ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ను అయితే మేమైతే ఎక్స్పెక్ట్ చేస్తాం అనమాట, బేస్డ్ ఆన్ మా అనాలిసిస్ ప్రకారము. సో ఇదనమాట ఓవరాల్ కట్ ఆఫ్ అనేది మేము ఎక్స్పెక్ట్ చేసి చెప్పిన దాని ప్రకారము. అండ్ మా ఈ వీడియో ఇక్కడితో ఏంటంటే, అండ్ మా ఈ కంటెంట్ మీకు ఏమాత్రం వర్త్ అండ్ యూస్ఫుల్ అనిపించిన, మా హార్డ్ వర్క్ మీకు ఏమాత్రం యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ అండి.